శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 9వ సర్గము. శ్రీరాముని వనవాసమునకు పంపుట. భరతుని పట్టాభిషిక్తుని చేయుట అను 2 వరములను సాధించుకొనుటకై మందర ప్రేరణచే కైక కోపగృహమున ప్రవేశించుట. మందర ఇట్లు పలుకగా కైకేయి కోపంతో ఉడికిపోతూ ముఖం జేవురించగా వేడి నిట్టూర్పులు విడుస్తూ ఆమెతోటి లాంది. ఈ రోజునే ఈ క్షణముననే శ్రీరాముని వనములకు పంపివేస్తాను. వెంటనే భరతుని యువరాజ్య పట్టాభిషిక్తుని చేస్తాను. ఓ మందర, ఈ రాజ్యాధికారము ఎట్టి పరిస్థితులలోనూ రామునకు దక్కరాదు. అది భరతునికే ప్రాప్తించవలెను. తగిన ఉపాయాన్ని ఇప్పుడే ఆలోచింపుము. కైకేయి ఇట్లు పలుకగా పాపాత్మురాలైన మందర రామపట్టాభిషేకమును చెడగొట్టదలుస్తూ ఆమెతోటి ఇలా అంది. ఓ కైకేయి, నీ కుమారుడగు భరతునకు మాత్రమే రాజ్యాధికారము దక్కునట్లు ఉపాయమును ఇప్పుడే చెప్తాను విను. ఓ కైకేయి, నీ ప్రయోజనములను గూర్చి నీవు ఎన్నోసార్లు ప్రస్తావించుచూ వచ్చిన విషయాన్ని మర్చిపోయావా? మర్చిపోయినట్లు నటిస్తున్నావా, లేక నా నుండి వినగోరుచున్నావా? ఓ సుందరి, నేను తెలుపుతున్న విషయంను వినుటకు నీవు కోరుకునుచున్నచో చెప్పేదను వినుము. విని బాగా ఆలోచించు. ఈ విధంగా పలికిన మందర మాటలను విని కైకేయి కుతూహలంతో తన తల్పంపై నుండి కొద్దిగా లేచి ఆమెతోటి ఇలా అంది. ఓ మందర, ఏది ఏమైనను శ్రీరామునకు రాజ్యాధికారము మాత్రము దక్కరాదు. అంతేకాదు, భరతునకు యువరాజ పట్టాభిషేకము జరిగియే తీరవలెను. దానికి తగిన ఉపాయం నాకు చెప్పుము. కైకేయి ఇట్లు పలికిన పిదప దురాలోచన పరురాలైన కుబ్జ రాముని పట్టాభిషేకమును భగ్నమనర్చుటికై ఆలోచిస్తూ ఇలా అంది. ఓ కైకేయి, పూర్వము నీ పతి అయిన దశరథుడు దేవాసుర సంగ్రామమునందు దేవేంద్రునకు సహాయపడదలిచెను. అప్పుడు నీ భర్త తన అనుచరులైన రాజులను నిన్ను వెంటబెట్టుకుని దక్షిణ దిశకు బయలుదేరాడు. అతడు తన పరివారములతో దండకారణ్యమున తిమిధ్వజుడు నివసించునట్టి వైజయంతపురానికి చేరాడు. ఆ పురము మిగుల ప్రశస్తికెక్కినది. ఎన్నో మాయలను నేర్చిన శంబరాసురుడే ఆ తిమిధ్వజుడు. అతడు దేవతలను అందరినీ జయించి దేవేంద్రునితో యుద్ధానికి తలపడ్డాడు. ఆ భయంకర సమరమునందు క్షతగాత్రులైన పురుషులు రాత్రివేళ నిద్రిస్తూ ఉండగా రాక్షసులు అచ్చటికి వచ్చి వాళ్ళని క్రూరంగా చంపివేస్తూ ఉన్నారు. అచ్చట మహాబాహువైన దశరథ మహారాజునకును రాక్షసులకును ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షసులు ఆయన్ని తమ శస్త్రములతో మిక్కిలి గాయపరిచారు. ఓ దేవి, రథసారథ్యము వహించుచున్న నీవు యుద్ధమున మూర్ఛితుడైన నీ పతిని రణరంగమునకు దూరంగా మరి ఒక ప్రదేశానికి తీసుకుని పోయావు. అక్కడ కూడా మహారాజు రాక్షసుల శస్త్రములకు గురి అయి గాయపడగా నీవు ఆయనను వేరొక చోటికి తీసుకువెళ్ళి శీతోపచారములతో కాపాడావు. ఓ సర్వాంగ సుందరి, సమయస్ఫూర్తితో శీతలోపచారములతో తగు విధముగా తనను ఆదుకొనినందులకు నీ భర్త ఎంతో సంతోషించి నీకు 2 వరములను ఇచ్చెను. అప్పుడు నీవు నాకు ఇష్టము వచ్చినప్పుడు నేను ఆ వరములను కోరుకుంటాను అని నీ భర్తకు చెప్పి ఉన్నావు. అందులకు ఆ మహాత్ముడు సమ్మతించాడు. ఓ దేవి, ఈ వృత్తాంతమును నీవే నాకు చెప్పి ఉన్నావు. అంతవరకును నాకు ఈ విషయమే తెలియదు. నీ మీద అభిమానంతో అప్పటి నుండి దీనిని మరవకుండా నేను గుర్తుపెట్టుకుని ఉన్నాను. ఎట్లయినను నీ భర్తను ఒప్పించి రామపట్టాభిషేక ప్రయత్నములు ఆగిపోవునట్లు చేయుము. భరతుని యువరాజ పట్టాభిషిక్తుని చేయునట్లుగాను శ్రీరాముని 14 సంవత్సరములు వనవాసమునకు పంపించినట్లుగాను ఆ 2 వరములను కోరుకొనుము. శ్రీరాముడు 14 సంవత్సరములు వనవాసము చేసి వచ్చే లోపల నీ కుమారుడు ప్రజల ప్రేమానురాగములను చూరగొని రాజుగా స్థిరపడగలడు. అశ్వపతి కూతురువైన ఓ కైకేయి, నీవు వెంటనే మలినమైన వస్త్రములను దాల్చి కోపగృహంలో ప్రవేశించు. కటిక నేలపై పడుకుని కోపాన్ని నటించు. మహారాజు కోపగృహమునకు వచ్చిన వెంటనే ఆయనను చూసి కూడా చూడనట్లు నటిస్తూ శోకముతో నేలపై దొర్లుతూ ఏడుస్తూ ఉండు. ఆయనతో మాట్లాడకము. ఓ దేవి, నీ భర్త అయిన దశరథునకు నీపై గల ప్రేమ అపారము.
ఈ విషయమున నాకు ఆవంతయు సందేహం లేదు. ఆ మహారాజు నీకోసం అగ్నిలోనైనా దూకుతాడు. నీకు కోపమును కలిగించు పనులను ఏ విధంగానూ చేయజాలడు. నీవు కన్నులెర్ర చేసినచో తట్టుకొనలేడు. నీకు తృప్తిని గూర్చుటకై ఆ మహారాజు తన ప్రాణములను సైతము విడుచును. అతడు నీవు గీసిన గీటు దాటజాలడు. ఓ అమాయకురాలా, ఇప్పుడైనను నీ సౌందర్య ప్రభావమును ఎరుగుము. ఆ 2 కోరికల వరముల నుండి నీ మనస్సును మళ్లించుటకై రాజు మణులను, ముత్యములను, వెండి బంగారములను, వివిధములగు రత్నములను, అమూల్యమైన ఆభరణములను నీకు ఇయ్యజూపును. కానీ ఆ ఆభరణాదులకై ఆశపడవద్దు. ఓ మహానుభావురాలా, ఆ సురాసుర శంబరాసుర యుద్ధమున దశరథుడు నీకు వాగ్దానము చేసిన ఆ 2 వరములను గుర్తు చేస్తూనే ఉండుము. రాముని వనవాసమునకు పంపుట, భరతుని యువరాజుగా చేయుట అను ఈ 2 వరములను విస్మరింపకుము. దశరథుడు సత్యసంధుడు కావున వాటిని తప్పక చెల్లించును. ఓ దేవి, నేలపై పరుండియున్న నిన్ను దశరథుడు స్వయముగా లేవదీసి బుజ్జగిస్తూ వరములను కోరుకొనుము అని పలికిన తరువాత నీవు ఆ మహారాజును సత్యమునకు కట్టుబడి ఉండునట్లు ప్రతిజ్ఞ చేయించి ఈ 2 వరములను ఈ విధముగా కోరుకొనుము. ఓ మహారాజా, శ్రీరాముని 14 సంవత్సరముల పాటు వనవాసమునకు పంపుము. భరతుని ఈ కోసల దేశమునకు రాజుగా చేయుము. 14 సంవత్సరముల కాలము వనములలో నివసించుటకై శ్రీరాముని అయోధ్య నుండి పంపినచో ఈ లోపల నీ కుమారుడగు భరతుడు ప్రజాభిమానమును చూరగొనుట ద్వారా తన అధికారమును పునాదులతో నిలుపుకొని రాజుగా స్థిరపడగలడు. తరువాతి కాలంలో కూడా అతడు తన పరిపాలనను కొనసాగింపగలడు. ఓ భామిని, భరతునకు పట్టము గట్టునట్లు ఒక వరమును కోరుకొనుట అది సరే, రాముని అడవులకు పంపుట అను 2వ వరమును అడుగుట మాత్రము ఎట్టి పరిస్థితులలోనూ నీవు విడిచిపెట్టకూడదు. అట్లయినప్పుడు మాత్రమే నీ పుత్రుడైన భరతునకు సకల ప్రయోజనములను సిద్ధించును. రాముడు అరణ్యములకు పంపబడినట్లయితే వెంటనే అతడు రాముడు అవుతాడు, అనగా ప్రజాభిమానమునకు దూరం అవుతాడు. అప్పుడు నీ భరతుడు ఎదురులేని శత్రువులు లేని రాజవుతాడు. శ్రీరాముడు 14 సంవత్సరముల పాటు వనవాసం ముగించుకొని వచ్చే లోపల ప్రజ్ఞాశాలి అయిన నీ కుమారుడు ప్రజానురంజకంగా పరిపాలన చేసి వారి ఆదరాభిమానాలను చూరగొంటాడు. ఎంతోమంది మిత్రులను కూడగట్టుకుంటాడు. తత్ఫలితంగా అతని రాజ్యాధికారం వేళ్ళూనుకుంటుంది. వరములను కోరుకొనుటకై నీకు ఇదే తగిన అదును. ఇప్పుడు నీవు నిర్భయంగా పట్టుబట్టి రామాభిషేక ప్రయత్నముల నుండి మహారాజును మరలింపుము. మందర ఈ విధంగా తన మాటల చాతుర్యంచే అనర్థదాయకమైన విషయమును కూడా ప్రయోజనకారిగా భావించినట్లు కైకేయి బుద్ధిని మార్చివేసింది. ఆ కారణంగా కైకేయికి ఆమె మాటలపై విశ్వాసము కుదురుకుంది. ఆమె లోపల మిక్కిలి సంతోషించింది. కైక సహజముగా ప్రజ్ఞావంతురాలే అయినను ఆ కుబ్జ మాటల వలలో చిక్కుకుని ఒక పసిపిల్ల వలె దారి తప్పి అనుచితమైన కార్యమును చేయటానికి సిద్ధపడింది. తరువాత ఆమె మందర తెలివితేటలకు ఎంతో ఆశ్చర్యపడుతూ ఇలా అంది. అరే ఓ కుబ్జ, నీవు ఇంతటి తెలివిగలదానవనియో ఇంత గొప్పగా మాట్లాడగలదానవనియో ఇంతవరకును నేను గుర్తించలేదు సుమా. నిజంగా ఈ లోకమున గల కుబ్జలందరిలోనూ కార్యముల విషయమున సరిగ్గా నిశ్చయము చేయుటలో నీవే సమర్థురాలవు. ఓ మందర, అనుక్షణము నీవు నా ప్రయోజనముల కొరకే ఆరాటపడుతూ ఉంటావు. యథార్థంగా నా మేలు కోరిడి దానవు నీవే. నీవు తెలుపుకున్నచో రాజుగారి సంకల్పములను వాటి అంతరార్థములను నాకు తెలిసి ఉండేవి కావు. ఓ మందర, కుబ్జలలో దాదాపు అందరూ అవయవ సౌష్ఠవము లేనివారై వంకరగాను భయంకరంగానూ ఉంటారు. కానీ నీవు మాత్రము గాలికి వంగిన పద్మము వలె చూడముచ్చటగా ఉన్నావు. నీ వక్షస్థలము చక్కని బిగువు కలిగి మూపు వరకును వ్యాపించి మిక్కిలి ఎత్తుగా ఉన్నది. ఆ రొమ్ము క్రింద ఉన్న పొట్ట నాజూకైన నాభి కలిగి సన్నగా అందముగా ఉన్నను. ఎత్తులో నీ వక్షస్థలముతో పోటీ పడజాలక సిగ్గుతో కృషించి ఉన్నది. నిండైన జగనముతో
పుష్టములైన స్తనములతో చంద్రుని వలె నిర్మలమైన ముఖముతో ఎంతో బాగుగా విరాజిల్లుచున్నావు. నీవు నడుమున ధరించిన వడ్డాణపు చిరుగజ్జల సవ్వడి వినసొంపుగా ఉన్నది. నీ పిక్కలు పరిపుష్టములై ఉన్నవి. పొడవైన పాదములు, అనువైన తొడలు గల నీవు పట్టు చీరగట్టుకొని నా ఎదుట నడుస్తూ ఆడు రాజహంస వలె శోభిల్లుతున్నావు. రాక్షసరాజగు శంబరాసురునిలో గల వేల కొలది మాయలన్నీయును నీలోనూ ఉన్నాయి. అంతేకాదు ఇంకనూ నీకు తెలిసిన మాయలు కోకొల్లలు. నీ గూని రథాగ్రభాగమున గల ముట్టెవలే పొడవైనది, విశాలమైనది. సమయస్ఫూర్తి గల ఆలోచనలకును రాజనీతులకును మాయోపాయములకును అది నెలవు. ఓ కుబ్జ, శ్రీరాముడు వనములకు వెళ్ళగానే భరతునకు పట్టాభిషేక మహోత్సవము జరిగిన తరువాత నీ గూనికి అనువగు ఆ బంగారు ఆభరణమును బహూకరిస్తాను. ఓ మందర, నాకు కార్యసిద్ధి కలిగిన తరువాత సంతోషించి నీ గూనికి మంచి గంధముతో లేపనం చేసి బాగుగా పుటము పెట్టిన మేలిమి బంగారం తొడుగుతో దాన్ని అలంకరిస్తాను. ఓ కుబ్జ, వివిధ రత్నములను పొదుగుటచే పలు వన్నెలతో మిలమిలలాడుచుండెడి బంగారు భూషణములను నీ ముఖమున తిలకముగా దిద్దెదను. నీకు చక్కని ఆభరణములను చేయిస్తాను. నీవు మంగళకరములైన వస్త్రములను ధరించి దివ్యభామిని వలె వెలుగొందగలవు. చంద్రునితో పోటీపడగల సాటిలేని నీ ముఖ సౌందర్యాన్ని చూసి నీ శత్రువులు అవమానభారంతో తలలు వంచుకుంటారు. అప్పుడు నీవు వారి మధ్య గర్వంతో తిరగగలవు. నీ తోటి కుబ్జలందరూ కూడా వివిధములైన ఆభరణాలను ధరించిన వారై నిత్యము నీవు నాకు పరిచర్యలు చేయుచున్నట్లే వారును నీ పాదములను సేవిస్తారు. స్వచ్ఛమైన సజ్జపై పరుండి వేదిక యందలి అగ్నివలే తేజరిల్లుచున్న కైక ఈ విధంగా తనను కొనియాడుతూ ఉండగా ఆ మందర ఆమెతోటి ఇలా అంది. ఓ సుందరి, నీరంతయు గతించిన వెళ్ళిపోయిన తరువాత అడ్డుకడ్డ వేయటం వలన ప్రయోజనం ఉండదు. ఓ కైక, లెమ్ము, నేను చెప్పినట్లు చేయము. నీవు కోపగృహమున రాజు రాకకై నిరీక్షిస్తూ ఉండుము. సౌందర్య గర్వముచే విర్రవీగుచున్నదియు అందమైన కనుతీరు గలదియు అయిన కైకను మందర అట్లు ప్రోత్సహించిన తరువాత ఆమె ఆ కుబ్జతో కూడి కోపగృహానికి చేరింది. అంతటా సుందరాంగి మిక్కిలి విలువైన తన ముత్యాల హారమును శ్రేష్టములైన ఇతర ఆభరణములను తీసివేసింది. తరువాత బంగారు వన్నెగల ఆ కైక కుబ్జ యొక్క మాటల వలలో చిక్కుకుని నేలపై పరుండినదై ఆ గూని దాసితోటి ఇలా అంది. ఓ మందర, శ్రీరాముడు వనములకు వెళ్ళవలెను. వెంటనే భరతుడు యువరాజ పట్టాభిషిక్తుడు కావలెను. అట్లు కానిచో నేను మరణించుట తథ్యమని రాజుగారికి తెలుపుము. నాకు బంగారంతో కానీ రత్నాభరణములతో కానీ కడకు అన్నపానాదులతో కానీ పని లేదు. రాముడు పట్టాభిషిక్తుడైనచో నా బొందిలో ప్రాణములుండవు. తరువాత దశరథునకు పట్టమహిషియు భరతునకు తల్లియు అయిన కైకతో ఆ మందర వాడి అయిన వేడి అయిన తీవ్రమైన మాటలను పలికింది. ఆ మాటలు లౌకిక దృష్టిలో రామునకు హానిని గూర్చినవి, కైకమ్మకు ప్రియమును గూర్చినవి. ఓ సుందరి, రాజ్యాధికారము రామునకే దక్కినచో నీకును నీ కుమారునకును తిప్పలు తప్పవు. అందువలన నీ పుత్రుడైన భరతుడే పట్టాభిషిక్తుడగునట్లు గట్టిగా పూనుకొనుము. ఆ విధంగా కుబ్జ ఆమెను పదే పదే రెచ్చగొట్టగా ఆ రాణి మిగుల వగచింది. తన భర్త తనను వంచినాడని అనుకుని ఆమె ఆయనపై మండిపడింది. గుండెలపై చేతులుంచుకొని ఆ గూని దాని బుద్ధి కుశలతకు ఆశ్చర్యపడుతూ ఆమెను పదే పదే మెచ్చుకుంటూ కైక ఇలా చెప్పింది. ఓ కుబ్జ, శ్రీరాముడు వనవాసమునకు వెళ్ళినచో భరతుని మనోరథము నెరవేరును. అది జరుగనిచో నేను యమలోకమునకు చేరుట తథ్యము అని రాజుగారికి నివేదింపుము. శ్రీరాముడు ఇక్కడి నుండి అరణ్యములకు వెళ్ళనిచో నేను ఆస్తరణములపై పడుకోను, హారములను ధరింపను, చందనములను అలదుకొనను, కాటుక పెట్టుకొనను, అన్నపానములను తాకను, దేనిని కోరను. అంతేకాదు ఇంకా నా జీవితమునే చాలిస్తాను. ఆ భామిని కైక ఈ విధంగా పరుషోక్తులాడిన తరువాత పూర్తిగా ఆభరణములనన్నింటినీ తీసివేసి
కనీసము ఒక చాపైనా లేకుండా కటిక నేలపై దివి నుండి భూమికి రాలిన కిన్నెర స్త్రీ వలె పడుకుంది. మిలమిల్లలాడు హారములను ఆభరణములను తొలగించుటచే ఆమె కాంతి తరిగి ఉంది. పైగా సహజముగా ప్రసన్నముగా ఉండేది ఆమె ముఖము అంతులేని కోపాంధకారముచే ఆవరింపబడి ఉంది. అప్పుడు ఆమె తారకులు మరుగున పడగా చిమ్మ చీకట్లు కమ్ముకొనిన ఆకాశము వలె నిస్తేజమై ఉంది. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 9వ సర్గము సంపూర్ణం. శుభం.